జై సాయిరాం. ఈరోజు తాళగుమ్మూరు కోయగూడెం సన్మటవేది కొండమ్మ ఇద్దరిని కొండమ్మ గారి ఇద్దరిని మా పుష్కర స్వర్గ సాయిబాబా వారి మందిరానికి ఆహ్వానించడం జరిగింది. వారిని మేము ఆహ్వానించి వారికి పూజ చేసి వేద ఆచరణ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకు మేము విన్నవించుకునేది ఒకటే, వీరు చక్కగా ప్రజల మన్ననలు పొంది గ్రామ సేవ ప్రజల సేవ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా పుష్కర ద్వారకా సాయిబాబా మందిరం కోరుతున్నాం. మానవ సేవే మాధవ సేవ కాబట్టి వాళ్ళు ఆ గ్రామ ప్రజలకు ఇతోనిగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నా పేరు కుంజా కొండమ్మ. కూటమి తరఫున కోయగూడెం పంచాయతీ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందినాను. అలాగే ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావడానికి ప్రతి సహకారం ఉంది. గెలవడానికి నా వెనుక కూడా చాలా మంది సహాయ సహకారాలు ఉన్నాయండి. ఆ భగవంతుడి దయ ప్రజల అండదండలు ఉండటం వల్ల నేను ఈరోజు గెలిచి మీ ముందు నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే దానికి కారణం భగవంతుడు ప్లస్ కోయగూడెం పంచాయతీ ప్రజలేనండి. నా గెలుపుకు కారణం. ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ సర్పంచ్ మరి మొట్టమొదటిసారిగా నేను సర్పంచ్గా గెలిచినందుకు మరి బాబా నేను ఈరోజు బాబా మందిరానికి రావాల్సి వస్తుంది. మరి బాబా ఆశీస్సు నాకు ఎదుర్కొంటే ప్రజలకు మంచి సేవ చేసి అనుగ్రహం కల్పించాలని కోరుకుంటూ మరి మా టీం వరకు కూడా బాగా కష్టపడి నన్ను ఈరోజు ఈ పొజిషన్లో నిలబెట్టి మరి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు దేవుడు నన్ను అనుగ్రహించినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. మరి సర్పంచ్గా మొట్టమొదటిసారిగా గెలిచి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నది దేవుడు అనుగ్రహం నాకు ఉందని నేను నమ్మే ఈరోజు ఇక్కడికి రాగలిగాను. మరి అవకాశం కలిగించిన ఆలయ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తారపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీ అందరికీ ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ శ్రీ సిరిగి పుష్కర ద్వారకా సాయివారి మందిరం నుంచి ఈ రోజున తాళ్ళగుమ్మూరు పంచాయతీ ప్రెసిడెంట్ గారు, కోయగూడెం పంచాయతీ ప్రెసిడెంట్ గారు, ఈ యొక్క ఆలయ కమిటీ వారు పిలిచినందుకు, ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గ్రామ సేవ దేశ సేవ అంటే మాత్రం అది నిజంగా పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. గతంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఈ యొక్క ఆలయానికి వచ్చారు. ఈ రోజు వారు తమిళనాడులో చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు మీ సేవలో ఆ భద్రాచలం రాముడి ఆశీస్సులు, సాయిబాబా వారి ఆశీస్సులు ఎలాగైనా మీ అందుండి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి వారు అండగా ఉండి మీ మాట, మీ పాట, మీ బాట అన్ని కూడా ఆ రాముడు ఒక బాబావారు అయ్యండి. ఎందుకంటే రాజకీయం అంటే ఎందుకు పోట్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి లెక్క చేయకుండా ప్రతిదీ కూడా పూల పాటగా మార్చుకొని ప్రతి కార్యక్రమాన్ని అది ఏదైనా కూడా చిరునవ్వుతో చక్కగా ఈ 5 సంవత్సరాలు మీరు పాటించి మళ్ళీ వచ్చే మిగతా ఇయర్స్ కూడా మీరే విధిని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బాబా మందిరించి కోరుకుంటున్నా. జయ శ్రీ. ముందుగా అందరికీ నమస్కారాలు. మమ్మల్ని ఆహ్వానించిన పుష్కర సాయిబాబా ఆలయ మందిర కమిటీ వారి సభ్యులకు, అదేవిధంగా భక్తులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. మేము గెలవగానే మొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థి కుంభ కృష్ణవేణి గారిని మా బృందాన్ని తీసుకుని బాబా వారి ఆశీస్సుల కొరకే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా బాబా గారు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉంటుందని, ఆయన కృపా కటాక్షం మాపై ఉండి ప్రజలందరికీ సేవ చేసుకుంటూ ఇదే మంచిగా భావిస్తూ ప్రజలందరితో మతాలు పొందుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన బాబా గారి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. యొక్క కార్యక్రమానికి చేసినటువంటి సాయిబాబా భక్తి బృందం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే కొండమ్మ గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించి వారి యొక్క సేవా కార్యక్రమాలు కంపల్సరీ ఈ యొక్క పంచాయతీకి ఎంతో ముఖ్యమని అండదండగా ఉండి ముందుండి నడిపించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆ యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. కోయగూడెం పంచాయతీ నుంచి పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడినటువంటి పంచాయతీ కొండమ్మ గారిని పుష్కర సాయి టెంపుల్కి ఆహ్వానించి సన్మానించిన సత్యసాయి భక్త బృందాలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
గతంలో మేము ఫస్ట్ టైం జరిగిన ఎలా ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు ఈ సాయి భక్త బృందం మాకు ధైర్యం చెప్పి తీసుకొచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేపించి మా చేత సాయిబాబా మాట్లాడడం జరిగింది. ఆ సాయిబాబా దయ వల్ల భక్త బృందం ఆశీస్సుల వల్ల తర్వాత మా పంచాయతీ ప్రజలు ఆశీస్సుల వల్ల మళ్ళీ ఇప్పుడు మొదటిసారిగా పోటీ చేసి దీంట్లో విజయంగా గెలుపొందడం జరిగింది. మిమ్మల్ని పిలిచి ఇక్కడ పంజాబ్ కుటుంబ గారిని సన్మానించిన భక్త బృందానికి ప్రత్యేకమైన అలాగే మా తరఫున మా చేతనైనంత వరకు ఈ దేవాలయానికి సంబంధించి ఏదైనా భక్త బృందం కోరిక మేరకు మా తాతకి నుంచి సహాయం చేస్తామని ఈ సాయిబాబా మందిరంలో చెప్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు. భజన బృందం వారికి ధన్యవాదాలండి. ఈరోజు కోయగూడెం మరియు తాళగుమూరు గ్రామ సర్పంచులుగా ఎన్నికైన కుంజా కొండమ్మ గారు మరియు సన్మానికి ఇష్టమైన కృషి సంబంధించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తుంది. అలాగే గ్రామ సర్పంచులు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనం ఇలా కష్టపడకుండా కూడా చేసుకోవడానికి మనం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. పుష్కరాల టైంలో పుష్కర్ బాబా గారు మా భక్తులకు ఒకరికి పుష్కర్ బాబా గారు మాకు నదిలో కనిపించారు. ఆ సంవత్సరం నుంచి కూడా ఆ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించి చిన్న రేకు చెట్టు వేసాము. అప్పటి నుంచి కూడా ఈ భక్తి భావంలో మేమందరం కూడా కమిటీ వారు చక్కగా చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఆ స్వామివారి కటాక్షాలతో ఈరోజు మందిరం నిర్మించుకున్నాం. చక్కగా కమిటీ వారికి కానీ స్వామివారిని కొలిచినటువంటి వారికి కానీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి బాబా వారు ఎల్లవెల్ల ఎంతో చక్కగా కాపాడుతున్నారు. ఆ అనుభవం మాకు చాలా కనిపిస్తా ఉంది. అలాగే శ్రీ నమస్కారం. షిరిడి సాయిబాబా మందిర్ సాల్బాక గ్రామంలో బాబాగారు వచ్చిన తర్వాత మన గ్రామానికి తగ్గట్టు ఒక పెద్ద గుడి ఉండాలనే ఉద్దేశంతో బాబాగారు మన పుష్కరాలు తిరిగారు. బాబాగారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. తన వ్యవసాయంలో 108 నంబర్ తీసుకొచ్చారు. దీనికి ఏంటంటే ఇది వ్యాధులను తగ్గించే బాబాగారి దగ్గర వ్యాధులు తగ్గించే శక్తి ఉంది కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి తమ బాధల్ని చెప్పుకుంటే వ్యాధుల్ని నయం చేసి మీ బాధలు తగ్గించే శక్తి బాబా గారికి ఉంది. అలాగే బాబా గారు అనుక్షణం ప్రతి క్షణం మనిషి మనుగడకి ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి చేయడానికి సమాజాన్ని ఉద్ధరించడానికి బాబా గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే ఇప్పుడు మన 2 గ్రామ పంచాయతీల సర్పంచులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు గుడివారు ఆహ్వానించగానే వాళ్ళు ఇక్కడ రావడానికి వారికి ధన్యవాదాలు. అలాగే బాబా గారిని దృష్టిలో పెట్టుకొని వారి సేవల్ని దృష్టిలో పెట్టుకొని మానవ సేవే కాబట్టి మనుషులకు సేవ చేస్తే దేవుడికి అభివృద్ధి అది. కాబట్టి వీరు అది దృష్టిలో పెట్టుకొని సర్పంచులు వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళ పదవి కాలం మొత్తం మానవ సేవకు వినియోగిస్తే వాళ్ళ జీవితం చరితార్థమైనట్టే, సద్వినియోగమైనట్టే. వాళ్ళకు ఆ దేవుడు ఇచ్చిన వరాన్ని మనిషిగా వాళ్ళకి ఇచ్చిన వరాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నట్టు నేను భావిస్తున్నాను. అలాగే బాబు గారి ఆశీస్సులు ఎవరైతే మనిషికి సహాయపడతారో వాళ్ళకి ఎల్లవేళ బాబా గారి ఆశీస్సులు ఉంటారు. సేవ సహాయంలోనే బాబా గారు ఉంటారు. బాబా అంటే తల్లి తండ్రి, బాబా ఇంకెవరో కాదు.